నమస్కారం భక్తులరా, మనం తిరుపతి నుండి తిరుమల వెళ్లే దారిలో ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వెళ్లే దారి ఇది. తిరుమలలో 5000 సంవత్సరాలకు పూర్వం కలియుగ మానవాళిని కష్టాల నుండి రక్షించడానికి, భక్తుల యొక్క కోరికలను తీర్చడానికి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరించాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం తిరుమలకు ఎలా చేరాలి అన్న విషయం గురించి ఈరోజు ప్రస్తావిద్దాం. అలిపిరి అంటే తిరుపతి నుండి కాలినడక మార్గాలు 2 అనాదిగా ఉన్నాయి. అలిపిరి నుండి 8 కిలోమీటర్లు అంటే 3 గంటల ప్రయాణం, శ్రీవారి మెట్టు నుండి 3 కిలోమీటర్లు అనగా 3 గంటలు సుమారు జర్నీ. ఇది కాలినడక ప్రయాణానికి అనువైనటువంటి మార్గం. తరువాత కాలంలో వాహనాలు ప్రయాణించేందుకు వీలుగా అలిపిరి నుండి రహదారి నిర్మాణం జరిగింది. ఎగువ మరియు దిగువ ప్రయాణానికి ఇది ఉపయోగకరమైనప్పటికీ కాలక్రమేణా భక్తుల సంఖ్య పెరగడంతో తదనుగుణంగా వాహనాలు పెరగడం, వాడకం పెరగడం మరియు రద్దీ పెరిగి ప్రయాణానికి ఎక్కువ సమయం పట్టడమే కాకుండా తరచూ ప్రమాదాలకు కారణమవుతూ వచ్చింది. ఈ సమస్యల పరిష్కార మార్గమే రెండోది. ఇవి రెండు కూడాను సుమారు 18 కిలోమీటర్లు పాత మార్గం దిగువకు, కొత్త మార్గం ఎగువకు ప్రయాణానికి ఉపయోగిస్తూ ఉన్నారు. సో ఈ తిరుమల తిరుపతి మార్గం ఏదైతే ఉందో ఇది 7 కొండల సమ్మేళనం. మనం చూస్తున్నాం కదా, ఈ ఎక్కుతున్నటువంటి ఈ యొక్క బస్సు 7 కొండల్ని టచ్ చేస్తూ తిరుమలకు చేరుతూ ఉంటుంది. సో ఈ 7 కొండలు ఏమిటయ్యా అంటే, ఒకటి శేషాద్రి. ఇది దైవిక సర్పమైనటువంటి ఆదిశేషు పేరు. ఈ శ్రీ మహావిష్ణు రూపమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆదిశేషుడు ఈ యొక్క కొండకు పేరు పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా శేషాద్రి కొండను మనం ఎక్కవలసి ఉంటుంది. నువ్వు విశ్రాంతి తీసుకునే ఈ యొక్క సర్పం, పాన్పులా ఉన్నటువంటి ఈ సర్పంనే ఆదిశేషుడు అంటారు. ఆదిశేషుడి యొక్క పేరు మీదుగా ఉన్నటువంటి కొండ శేషాద్రి. ఈ శేషాద్రి కొండ ఎంతో రమణీయంగా ఉంటుంది. ఇచ్చట చూడండి, చుట్టూ కూడా వృక్ష సంపద, ఎన్నో పక్షులకు వాటికి అలవాలమై అవి చేసే చిన్న చిన్న ధ్వనులు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. తరువాత వచ్చేది నీలాద్రి. ఇది నీలశ్యాముని పేరు. నీలాద్రి అంటే నీలశ్యాముడు అని అర్థం వచ్చేటట్టు ఉంది. నీలాలకి మరో పేరు కేశాలు అని కూడా అంటారు. కేశాలును అంటే జుట్టును స్వీకరించే నీలాదేవి పేరు ఈ యొక్క కొండకు పెట్టబడిందని మరొక వాదం. ఇచ్చట కూడా చక్కటి వాతావరణం, చక్కగా ఎన్నో జంతువులు, ముఖ్యంగా కోతులు అవి ఇక్కడ ఎక్కువ కనపడుతూ ఉంటాయి. కనపడటమే కాకుండా ఈ లోపల భాగాల్లో జంతువులు ఎన్నో వాటికి ఆశ్రయం కల్పించబడింది. ఇచ్చట చక్కటి వాతావరణంలో అవి కూడా ఎంతో ఆహ్లాదంగా జీవిస్తాయి. ఇక్కడి నుంచి తిరుపతి కూడా మనకి చక్కగా కనపడుతూ ఉంటుంది. చూడండి, తిరుపతి ఊరు ఎంత చిన్నగా కనపడుతుందో మనకి. ఇచ్చటి నుండి చూస్తున్నట్టయితే ఆ తిరుపతి ఊరు మొత్తం మనకి కనపడుతూ ఉంటుంది. ఈ కొండకి ఆ విశేషం ఉంది. ఇది ఎక్కుతున్న దారి కాబట్టి, కొత్తగా నిర్మించిన దారి కాబట్టి చక్కగా ఎంతో నెమ్మదిగా, లేదా ముఖ్యంగా కొన్ని వాహనాలను తప్పించుకుంటూ కొన్ని వాహనాలు ఇచ్చేయడానికి కూడా ఇది రోడ్డు చాలా అనువుగా ఉన్నటువంటి భాగం. ఈ కొండ విశాలంగా ఉండటం వల్ల మనకి ఎంతో ధైర్యంగా సేఫ్గా ప్రయాణానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ది గరుడాద్రి. విష్ణువు యొక్క వాహనం గరుడ యొక్క పేరు ఈ కొండకు పెట్టడం జరిగింది. పేరుకు తగ్గట్టుగానే ఈ
ఈ కొండ మీద పక్షులు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇచ్చట పక్షులు ఉన్నటువంటి భాగంలో కొంచెం ఈ యొక్క మిగతా జంతువులు తక్కువ సంచరిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ దేవుడు వీటిని కాపాడుతూ ఉండాలి, వాటిని రక్షిస్తూ ఉండాలి. ఇలాగా ఏ జీవికి ఇబ్బంది కలగకుండా ఆ జీవిని కాపాడుతూ ఉంటాడు ఆ భగవంతుడు. సర్వ మానవ కోటికి సంరక్షకుడుగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రభు శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంతో ఎంతో మంది భక్తులకు అత్యంత ఆనందాన్ని, ఆశ్రయాన్ని కల్పిస్తూ ఎంతోమందికి ఉపాధిని కూడా కల్పిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క స్వామి దర్శనం ఎంతో ఎంతో లాభదాయకంగా అందరికీ ఉంటుంది. ఈ యొక్క స్వామిని ఒక్కసారి దర్శిస్తే చాలు ఎంతో లాభం ఉంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇక 4వది అంజనాద్రి. అంజన కుమారుడైనటువంటి హనుమంతుని పేరుతో ఈ కొండ ఉంది. సో 4వ కొండ అంజనాద్రి. హనుమంతుని యొక్క తల్లి అంజలీదేవి ఈ కొండ మీద తపస్సు చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఆమె పేరుగా దైవజ్ఞులు ఈ యొక్క కొండ పేరును నిర్ణయించారని అందరూ చెప్తూ ఉంటారు. ఇచ్చట కూడా మనకి కోతులు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఈ కనపడుతున్నటువంటి కోతులకి కొంతమంది భక్తులు ఆహారాన్ని విసురుతూ ఉంటారు. వాటి కోసం అవి ఎగబడుతూ కార్లకి, బస్సులకి అడ్డుగా వస్తూ ఉంటాయి. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. 5 వృషభాద్రి. శివుని యొక్క వాహనమైనటువంటి నంది. అలాగే వృషభం అంటే ఎద్దు. ఈ యొక్క కొండకు వృషభాద్రి అనే పేరు పెట్టడం జరిగింది. శ్రీనివాసునికై తపస్సు చేసినటువంటి వృషభం యొక్క అంటే ఎద్దు యొక్క పేరును ఈ కొండకు పెట్టడం జరిగిందని మరొక వాదన అయితే ఉంది. వృషభం మానవాళికి, వ్యవసాయానికి, ఇతరత్ర సహాయానికి ఎలాగ ఉపయోగపడుతుందో అలాగే ఇక్కడ కూడా మన యొక్క ప్రయాణానికి ఈ యొక్క వృషభం భక్తులను కాపాడుతూ ఉంటుందని ఒక నమ్మకం. అందుకే పెద్దవారు ఈ కొండకి వృషభాద్రి అని పేరు పెట్టినట్లుగా ఒక వాదన అయితే వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నటువంటి కొండలు చూడండి, ఆ కొండలు కూడా కొంచెం వృషభాకారాన్ని పోలి ఉన్నట్టున్నాయి చూడండి. అక్కడక్కడ చిన్న చిన్న కొండలు కూడా అదే రూపాన్ని మనకి చూపిస్తూ ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ నుంచి కూడా తిరుపతి మనకు కనపడుతూ ఉంటుందన్నమాట. చూడండి, తిరుపతి ఊరు, ఆ ఊరు దూరంగా కనపడుతుంది కానీ కొండలు అయితే దగ్గరగా ఉన్నాయి. అలా చూస్తూ ఎంతో ఆహ్లాదకరంగా మన ప్రయాణాన్ని ముందుకు సాగిద్దాం. చూడండి, ఇక్కడి నుంచి చూడండి, అలా కొండలు, ఊరు, చెట్ల మధ్యలోంచి ఊరు తిరుపతి. ఊరంటే తిరుపతి ఎలా కనపడుతుందో చూడండి. 6వది నారాయణాద్రి. 6వది నారాయణ యొక్క మనందరికీ తెలిసిన వాడే మహావిష్ణువు యొక్క మరో పేరు నారాయణుడు. నారాయణాద్రి ఈ యొక్క కొండ యొక్క పేరు. మనం సుమారుగా కొండ ఎగువకు వచ్చేసాం. ప్రతి కొండ సుమారు 3 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఈ కొండ కొంచెం ఎక్కువ దూరం పెద్ద కొండగా కనపడుతూ ఉంటుంది. ఇక్కడ కూడా కోతులు కనపడుతూ ఉన్నాయి చూడండి. గొట్టు మీద కూర్చొని కోతులు చూస్తున్నారు కదా. ఇక్కడ నారాయణుడు ఈ కోతులకి మంచి ఆశ్రయం కల్పించినట్టుగా ఈ నారాయణ కొండ కనపడుతుంది చూడండి. అలాగే ఈ కొండ నుంచి చూస్తున్నట్లయితే ఈ ఉంపు సొంపులు చక్కగా మంచి ఆకృతితో ఈ కొండ యొక్క చూడండి కోతులు చూడండి అది ఈ యొక్క కొండ ఎంతో పచ్చగా, చుట్టుపక్కల కొండలు కూడా చక్కగా పచ్చగా కనపడుతుంది. ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ నారాయణగిరి ఎంత చక్కగా ఉందంటే అది వర్ణించడం చాలా కష్టమైన పని. చూసి ఆనందించవలసిందే. చూడండి
నారాయణ కొండను ఆనుకున్నటువంటి ఆ కొండలు కూడా ఈ యొక్క పచ్చదనాన్ని స్వీకరించినట్లుగా అవి కూడా పచ్చగానే కనపడుతున్నాయి కదా. ఇక వెళ్ళే కొద్దీ చూస్తుంటే మనం చాలా పైకి వచ్చినట్లుగా, అంటే మొత్తం 18 కిలోమీటర్లలో 15 కిలోమీటర్లు సుమారు మనం పైకి వచ్చేసాం. మన ప్రయాణం కూడా చాలా దూరం సాగినట్టుగా ఇక్కడ కనపడుతూ ఉంది. ఇక ఇటువైపు చూసినా అటువైపు చూసినా అంటే మనం కొత్త రోడ్డు మీద ఉన్నాం కాబట్టి కొండలు పచ్చగా కనపడుతున్నాయి అన్నమాట. 7వది వెంకటాద్రి. ఇది ముఖ్యమైనది. వెంకటాద్రి అంటే దీన్ని వెంకటాచలం, వెంకన్నకొండ ఈ పేర్లతో పిలువబడుతుంది. ఇక్కడ కొలువైనటువంటి దేవుడే మన యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. మరియు దీన్ని ఇంకా వేరు వేరు పేర్లతో పిలుస్తారు. ఆ పేర్లు ఏంటంటే 7 కొండల ఆలయం అని కూడా పిలుస్తారు. ఆ ఆలయానికి ప్రధాన హిందూ దేవుడు విష్ణు అవతారమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఇవన్నీ బాలాజీ, గోవిందుడు, శ్రీనివాసుడు, వెంకన్న ఇలా అనేక రకమైనటువంటి పేర్లతో ఈ యొక్క వెంకటేశ్వర స్వామి 7 కొండల మీద నివాసమై ఉన్నాడు. సో చూశారు కదా, ఈ 7 కొండలు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయన్నది మనం ఈ చూస్తున్నాము. ఇదిగో మనం ఇప్పుడే చేరాము శ్రీ వెంకటేశ్వర స్వామి నిలయం ఉన్నటువంటి ఈ యొక్క వెంకటాద్రి. చూస్తున్నారుగా, వెంకటాద్రి మనం 7 కొండలు ఎక్కి అంటే 18 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఈ 7 కొండల వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి ఈ యొక్క వెంకటాద్రికి చేరుకున్నాము. ఇదండి 7 కొండల యొక్క పూర్తి వివరాలు, వాటి పేర్లు, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కొలువైనటువంటి ఈ యొక్క కొండను మనం దర్శించుకుంటున్నాం. మరొక వీడియోలో ఈ వెంకటేశ్వర స్వామి గురించి అనేక విషయాలు మనం తెలుసుకుందాం. చూశారు కదా, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృప మీ అందరి యందు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తాను. జై గోవింద గోవింద, గోవింద గోవింద, గోవింద గోవింద.